హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి లాస్ట్ 2025 రిలేటెడ్గా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయన్నమాట. వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అన్న దాని రిలేటెడ్గా స్టెప్ బై స్టెప్ నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే లాసెట్కి సంబంధించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇలా ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారో వీడియోని ఒక చిన్న లైక్ చేస్తూ సపోర్ట్ అయితే చేయండి. సో ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయేసి ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో మనమైతే గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకు లాసెట్ రిలేటెడ్గా అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను ఆల్రెడీ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో పేస్ట్ అయితే చేసేసాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ముందుగా ఇక్కడ స్టెప్స్ గమనించినట్టయితే ఫస్ట్ మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో మెయిన్గా ఏంటి అంటే మీది ఏదైతే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయో అవి ఎంటర్ చేసి అది అయితే మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు. అది మనం ఒకసారి అయితే గమనిద్దాం. అంతకంటే ముందు అసలు డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంది కదా, దీనిపై ఒకసారి క్లిక్ చేసి దీని రిలేటెడ్గా ఒక్కసారి అయితే క్లియర్గా అయితే చూద్దాం. ఎందుకంటే ఇందులో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే చాలామంది ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని అయితే అడుగుతున్నారు. ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్లో లిస్ట్ అయితే ఉంది. ఒక్కసారి అయితే మీరు క్లియర్గా అయితే గమనించండి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనకు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా రిమైనింగ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేటప్పటికి మనకు 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఫీజెస్ ఎంత పే చేయాలని ఐడియా వచ్చేసింది కదా. మరి ఇప్పుడు రిజిస్ట్రేషన్ సంబంధించి అయితే చూద్దాం. మెయిన్గా ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీనిపై అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమని అయితే అడుగుతారు. సో ఇలా వచ్చినప్పుడు మీరు మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసేసేయండి. ఇలా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అలానే డేట్ ఆఫ్ బర్త్ రెండు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఇలా మీకు పేజ్ ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను లైవ్లో చూపించడానికి వేరే వాళ్ళ డీటెయిల్స్ అయితే మనకు యూజ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ పర్మిషన్ లేకుండా యూజ్ చేయడానికి లేదు. సో అందుకని ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చూపించట్లేదు. సో ఇలా మనకు ఓపెన్ అయితే అవుతుంది. ఇందులో మెయిన్గా మీరు ఒక్కసారి గమనించినట్టయితే కొన్ని గ్రే కలర్లో ఉన్నాయి, కొన్ని వైట్ కలర్లో ఉన్నాయి. అంటే ఒకసారి అయితే స్క్రీన్ పైన అయితే చూడండి, ఇవన్నీ కూడా మనకు గ్రే కలర్లో ఉన్నాయి. బట్ ఇవి వచ్చేటప్పటికి మనకు వైట్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ గ్రే కలర్లో ఉన్నవి మనకు ఇంకొకసారి ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వైట్ కలర్లో ఉన్నవి ఇప్పుడు మీరు డేటా ఎంటర్ చేయడానికి స్కోప్ అయితే ఉంటుందని చెప్పి మీరైతే గమనించవచ్చు. సో కాబట్టి ఇప్పుడు మెయిన్గా ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబరు, ఫాదర్ నేము, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. కరెక్ట్గా ఉన్నాయా, ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ రాంగ్ ఉన్నట్టయితే అలానే పెట్టుకోండి. ఏం చేయాలన్నది మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత పక్కనే మైనార్టీ స్టేటస్ అని చెప్పి మనకైతే గమనిస్తున్నారు కదా, ఇక్కడ నాన్ మైనార్టీ అని అయితే ఉంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు మైనార్టీ అయినట్టయితే ఎస్ సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతారు. చేసుకున్న తర్వాత అక్కడ మైనార్టీ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ లేదు అన్నట్టయితే టీసీ అన్నా కూడా మీరు అప్లోడ్ చేయమని అయితే అడుగుతారు 10th క్లాస్ది. సో అది కూడా మీరు అప్లోడ్ అయితే చేయండి. ఒకవేళ మీరు అసలు మైనార్టీయే కాదు అంటే నాన్ మైనార్టీ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంటుంది, దాన్ని డిస్టర్బ్ చేయకండి. లేదంటే నాన్ మైనార్టీ మీరు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మనకు క్యాస్ట్ కేటగిరీ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేసినట్టయితే మనకు మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతారు. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కనే డూ హ్యావ్ మీ సేవ ఆర్ మనకు ఏపీ సేవ సర్టిఫికేట్ నెంబర్ అని అయితే అడుగుతారు. అక్కడ మీరు ఎస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కనే మనకు ఇంకా కొన్ని ట్యాబ్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఏంటి అంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి నెంబర్ ఎంటర్ చేయడానికి, అలానే ఆ యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి మీకు ఓపెన్ అయితే అవుతుంది. సో ఆ డాక్యుమెంట్స్ మీరు అక్కడ అప్లోడ్ అయితే చేసేసేయండి. తర్వాత ఇక్కడ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇన్కమ్ అని ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అని అయితే అడుగుతారు. డెఫినెట్గా మీరు ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బిలో 2.5 lakh అను ఇలా మనకైతే ఉంటుంది. అది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయమని, తర్వాత మీ దగ్గర మీ సేవ ఆర్ ఏపీ సేవకు సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా అని అయితే అడుగుతారు. ఉంది అని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేయమని అయితే అడుగుతారు. సో ఆ డాక్యుమెంట్ మీరు అనేది అప్లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ రీజన్ కానీ లేదంటే కోర్స్ టైప్ కానీ ఇవన్నీ ఆల్రెడీ ఎడిట్ చేయడానికి ఉండదు, గ్రే కలర్లోనే ఉంటాయి. తర్వాత స్టేట్ ఆఫ్ ది క్యాండిడేట్ అని ఉంది కదా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని మీరైతే
సెలెక్ట్ చేసుకోండి. సో ఓవరాల్గా ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ ట్యాబ్లో మనం మెయిన్ చేస్తున్నది ఏంటి అంటే క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. అది చాలా చాలా కేర్ఫుల్గా అయితే గమనించండి. తర్వాత స్పెషల్ కేటగిరీ, ఫిజికల్ హ్యాండిక్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఇవన్నీ డిఫాల్ట్గా నో అయితే ఉంటాయి. ఎందుకు నో ఉంటాయి అంటే ఎప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ చేస్తుంటారో, ఎంట్రన్స్ ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ చేస్తుంటారు కదా, అప్పుడు ఎవరైతే నో పెట్టినట్టయితే వాళ్ళకి నో ఆటోమేటెడ్గా వస్తాయి. ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర ఆ డాక్యుమెంట్స్ ఉన్నట్టయినా అవి ఎలా చేయాలన్నది కూడా మనం ఒకసారి అయితే గమనిద్దాం. సో తర్వాత ఎస్ఎస్సిఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అయితే అడుగుతారు. అంటే ఇక్కడ మనకు 10th క్లాస్ ఏదైతే మార్క్స్ మెమో ఉందో అది మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత కింద ఇంటర్మీడియట్కి సంబంధించి ఆర్ఎల్ డిప్లొమా నుంచి వస్తున్నట్టయితే డిప్లొమా రిలేటెడ్గా మీ యొక్క డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయండి. ఆ తర్వాత డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఉంది కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చాలా అసలు లాసెట్కి సంబంధించి వీడియోస్ చేసినప్పటి నుంచి చెప్తున్నది ఏంటి అంటే సిఎంఎం అన్నది మీ దగ్గర అయితే ఉండాలి, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో మీ దగ్గర అయితే ఉండాలి అని చెప్పి మనకైతే అడుగుతున్నారు. సో అది ఉండాలని అయితే నేను చెప్పేశాను కదా. సో ఇక్కడ మీ యొక్క డిగ్రీకి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ డిగ్రీ అంటే నార్మల్ డిగ్రీ అనే కాదు, మీరు బీటెక్ చేసుకున్నా కూడా అది కూడా డిగ్రీ వస్తుంది. ఐ మీన్ ఇక్కడ యూజీ ఏదైతే అండర్ గ్రాడ్యుయేషన్ మీరు చేస్తుంటారో ఆ యొక్క అండర్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత వాటికి సంబంధించి పర్సెంటేజ్ ఆఫ్ ఎంత మార్క్స్ వస్తాయి, ఒకవేళ సిజిపిఏలో ఉన్నట్టయితే మనకు దాన్ని కన్వర్ట్ చేసుకొని ఎంత పర్సెంట్ ఉంది అన్నది మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. అటు ఇటు మీరు రాంగ్గా ఎంటర్ చేసినా మోస్ట్లీ ప్రాబ్లం అయితే ఏముండదు. తర్వాత ఇక్కడ ఉంది కదా కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అని అయితే అడుగుతున్నారు. సో కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అప్లోడ్ చేయండి. యూజువల్గా ఇలా సెట్ ఎగ్జామ్స్కి కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో మాత్రమే అడుగుతారు. బట్ ఇక్కడ ఏంటంటే పీసీఓడి కూడా మనకు వీళ్ళైతే అది పెట్టినా కూడా ప్రాబ్లం లేదని అయితే అంటున్నారు. సో కాబట్టి కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఎవరి దగ్గరైనా సిఎంఎం ఉన్నట్టయితే అదే అప్లోడ్ చేయండి. మాకు సిఎంఎంఏ ఇవ్వలేదు బ్రో, ఓన్లీ పీసీ ఉంది అన్నా కూడా ఆ పీసీని కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మీరు ఏదైతే ఆర్ఎల్స్ మనకి ఇంకోటి ఏదైతే ఓడి ఉందో ఓడి అన్న అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ ఒక్కసారి క్లారిటీగా వినండి. ఇప్పుడు ఈ యొక్క కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అని ఉంది కదా, ఇందులో మీరు అప్లోడ్ చేయవలసినవి ఏంటివి అన్నది నేను చెప్తాను వినండి. కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అంటే సిఎంఎం ఏదైతే ఉంటుందో ఆ యొక్క సిఎంఎం మీరు అనేది అప్లోడ్ చేయాలి. దాంతో పాటు పీసీ అన్నది కూడా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎవరన్నా సిఎంఎం అప్లోడ్ చేస్తున్నట్టయితే సిఎంఎం అట్ ద సేమ్ టైం పీసీ ఈ రెండు కూడా మీరైతే అప్లోడ్ చేయవలసి ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. ఒకవేళ ఈ రెండు కనుక లేవు అనుకోండి, డైరెక్ట్గా ఒరిజినల్ డిగ్రీ ఉంటుంది కదా ఓడి, ఆ ఓడి కూడా మీరు అప్లోడ్ చేయవచ్చు అంటున్నారు. అంటే సిఎంఎం అప్లోడ్ చేస్తున్నట్టయితే సిఎంఎం పీసీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. లేదు ఓడి అప్లోడ్ చేస్తున్నట్టయితే ఓడి ఒక్కటే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్టయితే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో కామా పెట్టేసి పీసీ అని చెప్పి మనకు మెన్షన్ అయితే చేశారు. ఒకవేళ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఆర్ పీసీ ఆర్ ఓడి అని ఉందనుకోండి, అప్పుడు సిఎంఎం అన్న అప్లోడ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ పీసీ అన్న అప్లోడ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ ఓడి అన్న అప్లోడ్ చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడ చెప్తున్నా ఏంటంటే సిఎంఎం పీసీ లేదా ఓడి ఈ టూ కాంబినేషన్స్లో మీరు అనేది అప్లోడ్ చేయాలి అని చెప్పి కూడా క్లియర్గా అయితే చెప్తున్నారు. సో దీనిపై క్లారిటీ వచ్చింది కదా, ఇది అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి మీరు కొంచెం స్క్రోల్ చేసినట్టయితే అగైన్ మనకు కింద ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఇది మనకైతే కనిపిస్తుంది. అంటే ఇదేంటి అంటే మీరు ఎప్పుడైతే ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు మీ స్కూలింగ్ డీటెయిల్స్ ఎక్కడ అని మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసి ఉంటారు కదా, వాటికి సంబంధించిన డేటా అన్నది ఇక్కడైతే చూపిస్తుంది. తర్వాత ఏపీ లాసెట్కి సంబంధించి మీ హాల్ టికెట్ నెంబర్, ఇన్స్టెంట్ టెస్ట్ మార్క్స్ ఏంటి, తర్వాత ర్యాంక్ ఎంత, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఎలిజిబిలిటీ ఏదనుకున్నారని చెప్పి క్లియర్గా అయితే చూపిస్తుంది. సో ఇలా డేటా అంతా ఎంటర్ చేసి ఇక్కడ పైన ఏవైతే గ్రే కలర్లో ఉన్నాయో, ఇది వరకు చెప్పాను కదా గ్రే కలర్లో ఏమన్నా రాంగ్ ఉన్నట్టయితే వాటి గురించి మళ్ళీ మాట్లాడదామని. సో ఇప్పుడు గ్రే కలర్లో ఉన్నవి మీరు ఎంటర్ చేసిన డేటా మొత్తం అంతా క్లియర్గా ఉంది అనుకోండి, సింపుల్గా కింద వెరిఫై అండ్ సబ్మిట్ ఉంది కదా, వెరిఫై అండ్ సబ్మిట్ దాని మీదకైతే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. బట్ అంతకంటే ముందు ఏంటంటే ఇక్కడ మనకు ఇంకొక ట్యాబ్ ఉంది, ఒకసారి గమనించండి. డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్. ఇప్పుడు గ్రే కలర్లో ఉన్నవి మీరు ఎంటర్ చేసిన డేటా మొత్తం కరెక్ట్ ఉంది, నేనేం చేంజ్ చేయాలనుకోవట్లేదు అనుకున్న వాళ్ళు సింపుల్గా ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నో అన్న ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నో అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వెరిఫై అండ్ సబ్మిట్ బటన్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఆటోమేటెడ్గా ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి అని
అని అయితే అడుగుతారు. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు ఎంటర్ చేసిన కేటగిరీని బట్టి మీకు 500-1000 రూపీసా పేమెంట్ చేయడానికి గేట్వే అన్నది ఓపెన్ అవుతుంది. మోస్ట్లీ బిల్డెస్క్ నుంచే మీరు పేమెంట్ చేస్తారు కాబట్టి ఆ విధంగా మీరు కార్డ్ డీటెయిల్స్ ఉపయోగించి బిల్డెస్క్ నుంచి మీరు పేమెంట్ అన్నది కంప్లీట్ చేసేయచ్చు. సో ఇది ఎవరికైతే ఎటువంటి రాంగ్ డీటెయిల్స్ లేవు అనుకుంటున్నారో. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఎవరికైతే ఇందాక చెప్పినట్టు ఇలా గ్రే కలర్లో పైన ఉన్న దాంట్లో ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటున్నారు, లేదంటే ఏమన్నా రాంగ్గా డేటా ఉంది, మరి వాళ్ళు ఏం చేయాలి అన్నది గమనించినట్టయితే సింపుల్గా ఇలా ఎండ్కి వచ్చినట్టయితే ఇక్కడ ఉంది కదా, డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ అని మనకు ఇందాక మాట్లాడుకున్నది. ఇక్కడ మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఏదైతే మనకు ఇలా గ్రే కలర్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎడిట్ చేయడానికి ఎనేబుల్ అయితే అవుతాయి. సో ఇలా ఎనేబుల్ అయినప్పుడు అందులో మీరు కరెక్ట్ డేటాని ఎంటర్ చేయవచ్చు. కాకపోతే ఆల్రెడీ ప్రీఫిక్స్డ్గా కొన్ని ఉంటాయి, వాటిని చేంజ్ చేయాలంటే మాత్రం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఇవి మీ దగ్గర ఉన్నాయి కానీ మీరు స్టార్టింగ్లో అప్లై చేసేటప్పుడు నో అని పెట్టేశారు. సో అందుకే ఇక్కడ నో వచ్చింది. అగైన్ మీరు ఆ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి అనుకున్నట్టయితే కింద ఏమన్నా చేంజెస్ చేద్దాం అనుకున్న చోట ఎస్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. కాబట్టి అప్పుడు ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఇందులో ఏ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందో ఆ సర్టిఫికేట్ పక్కన ఎస్ అని సెలెక్ట్ చేసుకొని ఆ డాక్యుమెంట్ని మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో అదేవిధంగా మనకు ఏవైతే మీరు చేంజెస్ చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించి ప్రతి దాని రిలేటెడ్గా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చాలామంది రీజన్లో ప్రాబ్లం అయితే వస్తుంది. ఆ రీజన్ ఎలా అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి రీజన్ అన్నది ఆటోమేటెడ్గా అయితే వచ్చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీరు ఏమన్నా చేంజ్ చేద్దామనుకున్నా కూడా డెఫినెట్గా మీరు చేంజ్ అయితే చేయొచ్చు. కాకపోతే ఏంటి అంటే మీరు చేంజ్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ అన్నది మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకు రీజన్ ఎస్యూవీనా లేదంటే ఏయూ రీజనా ఇవన్నీ కూడా చేంజ్ అవ్వడం అయితే జరుగుతాయి. సో కాబట్టి ఇలా గ్రే కలర్లో ఉన్నవి మీరు ఎడిట్ చేద్దామనుకున్నా రిక్వైర్డ్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఒక్కసారి అయితే గమనించండి. సో ఇలా అన్నీ మొత్తం మీరు చేంజెస్ చేసిన తర్వాత సేమ్ అగైన్ వెరిఫై అండ్ సబ్మిట్ బటన్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే అగైన్ కన్ఫర్మ్ చేసుకోమని అయితే అడుగుతారు. వన్స్ మీరు అలా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకి ఏం జరుగుతుంది అంటే పేమెంట్ గేట్వే అన్నది ఓపెన్ అవుతుంది. సో ఆ విధంగా మీరు పేమెంట్ అన్నది చేయొచ్చు. పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ అన్న దానికి వచ్చేసి మీరు పేమెంట్ చేసింది సక్సెస్ అయిందా కాలేదా అన్నది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకున్న తర్వాత సక్సెస్ అయింది అంటే ఇంకా లీవ్ చేసేసేయండి. టుమారో నుంచి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి టుమారో వెరిఫికేషన్ స్టార్ట్ అయినప్పుడు నో యువర్ అప్లికేషన్ స్టేటస్ ఆర్ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, సింపుల్గా దీనిపై అయితే క్లిక్ చేసేసి మీ యొక్క ఏదైతే హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్టయితే మీ అప్లికేషన్ ఫామ్ మీద యువర్ అప్లికేషన్ ఇది అండర్ వెరిఫికేషన్ అని కానీ, లేదంటే యువర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని కానీ, లేదంటే యువర్ ఎలిజిబుల్ ఫర్ రీఅప్లోడ్ అని కానీ ఇలా వచ్చినట్టయితే మీరు అగైన్ ఫర్దర్ స్టెప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ రీఅప్లోడ్ అని వచ్చింది అనుకోండి, మనకి ఏ డాక్యుమెంట్ రీఅప్లోడ్ అని అయితే అడిగారో అక్కడ రీఅప్లోడ్ మనకు ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అది క్లిక్ చేసి ఆ యొక్క డాక్యుమెంట్ అనేది మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. లేదు యువర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చింది అనుకోండి, సింపుల్గా మీరు చేయవలసింది ఏంటంటే వెబ్ ఆప్షన్స్ మనకు ఓపెన్ అవుతాయి. ఆ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడమే. సో ఈ విధంగా మీ యొక్క ఐసెట్ ఈ యొక్క లాసెట్కి సంబంధించి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా మనకు ఇన్స్టాలో డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు అని అయితే చెప్పాము. చాలామంది మెసేజ్లు కూడా అయితే చేస్తున్నారు, చాలా థ్యాంక్స్. ఇంకోటి ఏంటి అంటే మనకు ఏ చిన్న క్విక్ అప్డేట్ ఉన్నా కూడా, ఏమైనా డేట్స్ చేంజ్ ఉన్నా, ఏదైనా చిన్న అప్డేట్ ఉన్నా కూడా మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో క్విక్గా నేను షేర్ చేస్తాను. సో ఎవరన్నా అందులో లేకపోయినట్టయితే దయచేసి జాయిన్ అయితే అవ్వండి. ప్రతి దానికి లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఒక్కసారి అయితే గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.